బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ చాలా ట్రెండింగ్ ప్లాస్టిక్ సర్జరీ టాపిక్. ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో, నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఎస్థెటిక్స్. బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి, ఎలాంటి పేషెంట్స్కి ఐడియాలో చూద్దాం. యాక్చువల్లీ మన బాడీ మొత్తం ప్రపోర్షనేట్గా ఉండి కొంతమందికి హిప్స్ మాత్రం ఫ్లాట్గా లోపలికి ఉన్నట్టుగా అందంగా లేకుండా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ బాడీలో ప్రపోర్షన్ సరిగా లేనప్పుడు వాళ్ళు ఎంత అందంగా ఉన్నా, ఎలాంటి బట్టలు వేసుకున్నా సరే దాని లుక్ వాళ్ళకి రాకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు బ్రెజిలియన్ బట్ లిఫ్ట్కి ఆప్ట్ చేస్తారనమాట. అసలు బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అంటే ఏం చేస్తాం? మనము మన బాడీలో రకరకాల ఏరియాస్ నుంచి ఫ్యాట్ తీసేసి దాన్ని ప్రాసెస్ చేసేసి బట్ లోపలికి చిన్న సిరింజ్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఈ ఫ్యాట్ లోపలికి వెళ్ళాక అది సెటిల్ అవ్వడానికి రఫ్గా అరౌండ్ 3 months పడుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్కసారి అది దాని తర్వాత పెరగచ్చు కూడా విత్ దేర్ వెయిట్ గెయిన్, లేదా ఉన్న ఫ్యాట్ అక్కడ మెయింటైన్ అవుతుంది. సో ఇదంతా చేసినప్పుడు ఈ బట్లో ఏవైతే డిప్స్ ఉంటాయో, సైడ్ డిప్స్ ఉంటాయో, ఆర్ సరిగా షేప్ లేక జారిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయో, ఇవన్నీ రౌండ్ లుక్ వచ్చేసి వాళ్ళకి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నా ఆర్ ఎలాంటి బికినీస్ కానీ వీటిల్లో కూడా మంచి షేప్ వచ్చి కంటోర్ వస్తుంది. చాలామంది హాలీవుడ్ సెలబ్రిటీస్ని మనము బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ ఆప్ట్ చేస్తూ చూస్తున్నాము. ఇవాళ రోజుల్లో అది చాలా ట్రెండింగ్ థింగ్. అండ్ స్పెషలీ ఈ కాకేషియన్ కమ్యూనిటీ, అంటే ఈ వైట్స్లో బట్ అనేది వెల్ రౌండెడ్ ఉండదు కాబట్టి వాళ్ళకి చాలా ట్రెండింగ్ సర్జరీ అనమాట ఇది. అయితే ఇండియన్ పాపులేషన్కి అంత ట్రెండ్ మనం అంత గమనించము, బికాజ్ ఆల్రెడీ ఇక్కడ ఇండియన్ పాపులేషన్లో బట్ అనేది కొంచెం వెయిట్ అట్రాక్టివ్ ఏరియాని, అండ్ వాళ్ళకి ఆల్రెడీ కొంచెం హెవీ బాటమ్స్ ఉంటాయి కాబట్టి అంతమంది ఆప్ట్ చేయకపోవచ్చు. బట్ ఒకవేళ బట్ జారినట్టుగా కానీ అలాంటి లుక్ ఉన్నప్పుడు ఏజ్ తోటి వాళ్ళకి కొంచెం పైన ఏరియా ఫిల్ చేసుకుంటే కనుక వెల్ లిఫ్టెడ్గా, రౌండెడ్గా, ప్రపోర్షనేట్గా బాడీ కనిపిస్తుంది. అయితే ఈ బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ అసలు ఎంతవరకు సేఫ్? బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ సేఫ్టీ గురించి కాంట్రవర్సీస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా సేఫే, కాకపోతే చేసే వాళ్ళ టెక్నిక్స్ని బట్టి, చేసే పరిస్థితులను బట్టి కూడా దాని సేఫ్టీ రిలే అవుతుంది. ఫ్యాట్ ఎంబాలిజం అని ఇలాంటి కొన్ని చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంతో. 1-2 రికార్డ్ కూడా అయ్యాయి ఇన్ వెస్టర్న్ కంట్రీస్. సో చేసే టెక్నిక్లో ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో అలా జరగచ్చు. అయితే ఎక్కువ ఓవర్గా ఫ్యాట్ ఫిల్ చేయకుండా, చేసేటప్పుడు ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా, ఆర్ చేసే పర్సన్ ఎక్కువ ఇన్ఫెక్షన్స్ తీసుకురాకుండా జాగ్రత్తగా చేసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ లుక్ అనేది కూడా బాడీ మీద మంచి చేంజ్ వస్తుంది అనమాట. డ్రెస్సెస్ అవి వేసుకున్నప్పుడు మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ సర్జరీ మూలాన పెద్ద మీకు అదేం బెడ్ రెస్ట్ కోసం కానీ ఆర్ ఇట్లా ఏం అవసరం ఉండదు. యూజువలీ సర్జరీ చేయించుకోవడం అనేది డే కేర్ సర్జరీ. నెక్స్ట్ డే మీరు ఆ రోజు ఈవినింగ్ అయినా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ కేర్ ఏంటంటే ఒక 3 months వరకు ఏదైతే మనం ఫ్యాట్ డిపాజిట్ చేసామో ఆ ఫ్యాట్ అక్కడ ప్రాపర్గా కూర్చునే వరకు కూడా మీరు ఎక్కువగా కూర్చునే పనులు చేయకూడదు, దాని మీద ప్రెషర్ పడకూడదు. సో ఒక రింగ్ పిల్లో కానీ ఇలాంటిది ఏమైనా కొనుక్కొని ఆ రింగ్ పిల్లో సపోర్ట్ తీసుకొని దాంట్లోపల కూర్చోమని చెప్తాం. ఓవర్గా యాక్టివిటీస్ చేయడం, ఫ్యాట్ ట్రాన్స్ఫర్, బ్రెజిలియన్ బట్ అనే కాదు ఇంకా ఏ కేసెస్లో అయినా ఫ్యాట్ ట్రాన్స్ఫర్లో అయినా సరే ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తే కనుక ఈ ఫ్యాట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేసామో అది చచ్చిపోతుంది. సో ఒక 3 months పాటు ఫ్యాట్ డిపాజిట్ అయ్యే వరకు ఓవర్గా జిమ్మింగ్ కానీ ఆర్ టూ మెనీ యాక్టివిటీస్ కానీ చేయకూడదు. బ్రెజిలియన్ బట్ లిఫ్ట్లో అయితే ఎక్కువ నడవడము, రన్నింగ్, జాగింగ్ ఇట్లాంటివి చేయకూడదు, ఆర్ కూర్చోవడం చేయకూడదు. టూ మెనీ హాట్ షవర్స్ తీసుకోవడం కూడా నాట్ అడ్వైస్డ్, బికాస్ ఫ్యాట్ కరిగిపోతుంది. అతిగా కోల్డ్గా ఉండే యాక్టివిటీస్ కూడా చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మీ డాక్టర్ ఇచ్చే యాంటీబయాటిక్స్ అవి ప్రాపర్గా యూజ్ చేస్తూ ఒక 3 నెలలు జాగ్రత్త పడితే కనుక ఆ ఫ్యాట్ మంచిగా టేకప్ అయ్యి మీకు ఫైనల్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా, సేఫ్గా వచ్చేస్తుంది.